రోగ నివారణకు సూర్యభగవానుడి స్తోత్రం. కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యంను ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడు. ఇది అతి శక్తివంతమైన స్తోత్రం. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం ధాతు నాశయతు. ఇప్పుడే ఉదయించి ఉత్తర దిక్కుగా పయనిస్తున్న సూర్యదేవుడు నా గుండె జబ్బును, కంటి జబ్బును, కామెర్లు త్వరగా పోగొట్టుగాక. నిమిషార్టే నైకేన త్వే చ తే ద్వే సహస్రే ద్వే క్రమమాణయోజనానాం నమోస్తు తే నళిననాథయ. అర నిమిషంలో ఆకాశంపై 2202 యోజనాలు పయనించే పద్మబాంధవుడా నీకు నమోవాకం. కర్మజ్ఞానఖ దశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశదాయో విచరతి తద్వాదశ మూర్తిరస్తు మోదయ. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, జీవుడు కూడా తానే అయి సకల సృష్టిని కల్పించే ఆ ద్వాదశమూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక. త్వం యజురుక్సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ. సూర్యదేవ మూడు వేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస నీవే. శివరూపాత్ జ్ఞానమహం తత్వో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్ఛామి. శివరూపుడువైన నీ వల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడువైన నీ వల్ల మోక్షమును, అగ్నిరూపుడువైన నీ వల్ల ఐశ్వర్యమును, నీ వల్ల ఆరోగ్యమును కోరుచున్నాను, అనుగ్రహించు. త్వచిరోష దృశిదోష హృది దోష ఏఖిలేంద్రియజ దోష తాన్ పూష హతదోష కించిద్రోషాగ్నినాదహదు. చర్మ దోషాలను, కంటి దోషాలను, హృదయ దోషాలను, ఇంద్రియాల దోషాలను సూర్యదేవుడు ఒక విధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక. తిమిరమివ నేత్ర తిమిరం పటలమివాశేష రోగ పటలం నహః కాచమివాధి నికోశం కాలాపిత రోగ శూన్యం తాం కురుతాత్. చీకటిని పోగొట్టునట్టు కంటి రోగాలను, రేచీకటి జబ్బును, రోగపటలమును, గాజును పగలగొట్టినట్టు రోగాల మూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక. యస్య చ సహస్రాంశో రవిశూలేశో హిమాంశు బింబగతః భానయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః. 1000 కిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణ భాగము చంద్రబింబమునందుండి రాత్రివేళ చీకటినంతను మటుమాయం చేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక. ఏన వినాథం తమసం జగదేతత్ యత్ర సతి చరాచరం విశ్వం ధృతబోధం తం నళినీ భర్తారం హర్తారమాపదామీళే. ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా చీకటిమయం, ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలది అవుతుందో, ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మబాంధవుణ్ణి ప్రార్థిస్తాను. వాతాశరీ గదార్సః త్వద్ఘోష మహోదర గ్రహణీవ గంధరాఖ్య మహారుజోపి త్వమేవ హంసి. వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం,
అనే మహారోగాలను సూర్యదేవ నీవే పోగొట్టే దివ్య వైద్యుడవు. ధర్మార్థ కామమోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండ యతుచండాంసుః. ధర్మార్థ కామమోక్షములను సాధించే కర్మలను చేయనీయక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చండాడుగాక. మా ఎడల కరుణ చూపించుగాక. త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః త్వం త్రాతాత్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ. సూర్యదేవ నీవే నా తల్లివి, నీవే దిక్కు, నాకు కావలసిందల్లా ఇచ్చే దాతవు నీవే. నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టేవాడవు నీవే. నన్ను అనుగ్రహించు. ఫలశ్రుతి. ఇత్యార్య ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతికం పఠతాం భాగ్య సమృద్ధి సమస్తరోగక్షయ స్యాత్. ఇలాగా 12 ఆర్యావర్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది, అన్ని జబ్బులు అంతరిస్తాయి.